పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉందంటే దారుణంగా ఉంది. దారుణంలో చెప్పడానికి దారుణం. మళ్ళీ వచ్చే ఈ తెల్లబట్టలు కానీ ఈ కూడు కానీ తినరు. నానా నాశనం. డీజిల్ 3 సార్లు పెంచింది, పెట్రోల్ 3 సార్లు పెంచింది, 100 కట్టలు 3 సార్లు పెంచింది. ఏంటి రైతంగా వచ్చేది ఏంటి? అలా ఏదో గోదావరి కాలం ఉంది, అది చదివితే మాకు రాకపోయినా ఎల్లోళ్ళకి వెళ్తాయిగా. అది నాశనం చేసిండు. వారంట్లు అంట, వాళ్ళకి ముగ్గు మొహం తెలియదు. వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇచ్చోడికి ఎత్తున్నారు, ఈనోడికి ఈనట్లేదు. ఊళ్ళో పరిపాలన చూడడానికి మాటగారిది పరిపాలన. వాడు ఇవ్వమంటే ఇస్తాను, నాకు పింఛన్ కావాలని ఈయన ఎందుకు ఇవ్వని నేను రిపోర్ట్ చేస్తే 73 సంవత్సరాలు ఆస్తి ఉందా అని అడిగారు. నా పేరు సెంటు భూమి లేదని. మీరు చూసుకొని కావాలి. ఇంకో రేపు వస్తుంది మా ఎవరో మా ఊళ్ళో కార్యకర్త పోటీసు అడిగొద్దంటే ఈరోజు ఆ ఇంట్లో సొమ్మిస్తాడు మాకు అని అడిగా. వాడు మాట్లాడి కార్యకర్త వినట్లేదు. జోడిచ్చినా కార్యకర్తలు వినట్లేదు. ఈ కాలం వీడేం రాడు. మళ్ళీ ఎవరు వస్తారు అనుకో? మళ్ళీ చంద్రబాబు చంద్రబాబు వస్తే బాగుంటుంది.